చిలకలూరిపేట బైపాస్ రోడ్డులో 5గురు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల మృతికి కారకుడైన వెంకట్ నాయుడు కేసులో తండ్రి ఏఎస్ఐ శ్రీనివాస పాత్రను గుర్తించారు పోలీసులు. కొడుకు అరాచకాల్లో తండ్రి పాత్ర ఉన్నట్లు నిర్ధారణ కావడంతో నర్సారావుపేట డీఎస్పీ కార్యాలయంలో పనిచేసే ఏఎస్ఐ పదవి నుంచి శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ పల్నాడు ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. వెంకట్ నాయుడుతో కలిసి కొందరు వ్యక్తులు ఓ భారీ లారీని అడ్డుకుని అక్రమంగా డబ్బులు దండుకునే సమయంలో కారు ప్రమాదం జరిగినట్లు సీసీ ఫుటేజీ ద్వారా చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి విచారిస్తే అసలు విషయం బయటపడింది. డీఎస్పీ కార్యాలయంలో పనిచేసే ఏఎస్ఐ శ్రీను కొడుకు వెంకటనాయుడు లీలలు వెలుగులోకి వచ్చాయి. గత 15 ఏళ్లుగా నర్సారావుపేటలోనే శ్రీనివాస్ ఏఎస్ఐగా పనిచేస్తున్నాడు. గత చాలా కాలంగా ఏఎస్ఐ కుమారుడు వెంకట్ నాయుడు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాడు. 2023లో కోటప్పకొండ వద్ద 2000 నోట్ల మార్పిడికి 10 లక్షల కమిషన్ ఇచ్చి కారుతో పాటు 50 లక్షల రూపాయలను దోచుకున్నట్టు అతడిపై కేసు నమోదైంది. అదే కేసులో వెంకటనాయుడు తండ్రి ఏఎస్ఐ పాత్రపై ఎప్పటి నుంచో విచారణ ఫైలు ఎస్పీ కార్యాలయంలో పెండింగ్ లో ఉంది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొడుకు వెంకటనాయుడు దందాలు చేస్తూ పేట్రేగిపోయాడు. ఫైనాన్స్ లో కార్లు తెచ్చి ఫేక్ నెంబర్ ప్లేట్లతో తక్కువ ధరకు అమ్ముకోవడం దగ్గర నుంచి గంజాయి దందా సైతం మొదలు పెట్టాడు. కొడుకు నేరాలను కప్పిపెట్టే పని తండ్రి చేసేవాడు. కొడుకు అరాచకాలకు అండదండగా నిలిచిన ఏఎస్ఐ శ్రీనివాస్ పై అధికారులు వేటు వేశారు.